ఒక నియోజకవర్గానికి బాస్ ఒక ఎమ్మెల్యే. మరి ఆ నియోజకవర్గానికి నేను బాస్‌నని నచ్చినట్టుగా వ్యవహరిస్తాను. నచ్చిన తీరులో పరిపాలన చేస్తాను. నచ్చిన వారిపై నోటికొచ్చినట్లుగా మాట్లాడతానంటే చూస్తూ ఊరుకోదు అధిష్టానం. లేదనుకుంటే అధినాయకత్వం అనేదానికి చిన్న ఉదాహరణ గత రోజుల్లో జరిగినటువంటి ఒక విషయం. ఎందుకంటే ఏపీలో సాధారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యేలు పలు రకాల పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆ కూటమి ఉండడంలో భాగంగా బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. సో ఈ 3 పార్టీల నుంచి ఎమ్మెల్యే కూడా వారి విధి నిర్వహణలో కావచ్చు, లేదా వారి బాధ్యతలను ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి అధినాయకత్వానికి అనుకూలంగానే ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యేలు తమ పరిపాలన తమ నియోజకవర్గాల్లో కొనసాగిస్తున్నారు. కానీ రీసెంట్గా కొన్ని పరిస్థితులు కావచ్చు, లేదనుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఎమ్మెల్యేల మాట తీరు కావచ్చు, వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కొంతమేర దుమారానికి రేపుతున్నాయి. అందులో భాగంగానే ఏపీలో ప్రధానంగా ఒక కూటమిలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలపై పార్టీ అధినాయకత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రీసెంట్గా సీరియస్ అయ్యి వారికి సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా ఏ ఎమ్మెల్యే అయినా, ఎంత పెద్ద వ్యక్తి అయినా, పార్టీకి కావచ్చు, లేదనుకుంటే ప్రభుత్వానికి కావచ్చు, ఎటువంటి హాని కలిగించే వారిపైన కానీ చర్యలు ఉంటాయి. వారి పట్ల కూడా చర్యలు తక్షణమే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి సూటిగానే చెప్పారు. సో అందులో ఆ 3 ఎమ్మెల్యేలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్, అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అహ్మద్ నజీర్, అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. వీళ్ళ 3 పైన కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుబాటి ప్రసాద్ పట్ల ఆయన జూనియర్ ఎన్టీఆర్పై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు, ఆయన కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు, లేదనుకుంటే దుమారం రేపే విధంగా వ్యాఖ్యలు చేశారనేటువంటి ఒక వీడియో ఆడియో టేప్ బయటికి రావడం పట్ల అది అధిష్టానం వరకు వెళ్ళి చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళింది. కాబట్టి ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. సో రాజకీయంగా ఉండి కూటమిలో ఉండి టీడీపీలో, ముఖ్యంగా టీడీపీ లాంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. క్రమశిక్షణ రహితంగా వాళ్ళు నడుచుకోవాలనేటువంటి హింటుని జారీ చేస్తూనే వారిపైన కూడా వ్యక్తిగతంగా సీరియస్ తీసుకుని వారికి దీనిపైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఏదైతే దుమారం రేపేటటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశారో వాటిపైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి, నివేదిక కూడా ఇవ్వాలనేటువంటి హుకుం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అహ్మద్ పైన కూడా ఈయన చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు, లేదంటే ప్రజల నుంచి అసంబద్ధతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు, వాళ్ళ రకమైనటువంటి ఒక నిరసన ఎదుర్కొంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన దృష్టికి చేరడంతో ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన పైన కూడా ఏ విధమైనటువంటి రిమార్క్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఆయనపై వస్తుందో దానికి గల కారణాలు ఏంటనేది కూడా అధిష్టానానికి తన ఎక్స్ప్లెనేషన్